సాకార్ ఈశ్వర్. అక్కడ మనం నిర్గుణ్ నిర్గుణ్లో మనం निर्गुण అంటే निराकार सर्वशक्तिमान भगवान सर्वशक्तिमान है सर्वव्यापी है ముఖ్యంగా ఇందులో నిర్గుణ కావ్యధారలో అద్వైతవాద సిద్ధాంతాన్ని అనుసరించడం జరిగింది మ్యాక్సిమం కవులందరూ కూడా అంటే భగవాన్ నిరాకార్ है सर्वशक्तिमान है सर्वव्यापी है सभी प्राणियों में या सारे जगत में भगवान विद्यमान है ईश्वर विद्यमान है అనేది వీరి యొక్క నిర్గుణంలో ప్రధాన తత్వం. सगुणలో अला काదు. सगुण అంటే साकार रूप. भगवान को साकार रूप देकर भगवान को साकार అంటే మూర్తి ఆకారం ఒక ఆకారం రాముడు కృష్ణుడు దుర్గాదేవి వెంకటేశ్వర స్వామి మనం ఒక రూపాన్ని ఆపాదించి ఏదైతే మనం వైదిక పురాణాల్లోనూ అదేవిధంగా రామాయణ మహాభారతాల్లోనూ భాగవతంలోనూ ఉన్నటువంటి ఏదైతే ఈ చరిత్రలు ఉన్నాయో చారిత్రక ఆధారాల ఆధారం అంటే భాగవత పురాణాల ఆధారంగా వాళ్ళు 10 అవతారాలు విష్ణువు యొక్క 10 అవతారాలు ఇంకా అనేక దేవతలను మనం సాకార రూపంలో మనం పూజిస్తాం అంటే ఒక ఆకారంలో చూపిస్తాం. ఈ సాకార కావ్యధార దాన్ని మనం సాకార సగుణ కావ్యధార అంటాం. సో ఈ సాకార కావ్య ధారకు సంబంధించి మనకి తులసీదాసు అదేవిధంగా కృష్ణ భక్తి శాఖలో సూర్దాసు ప్రవర్తక కవిగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి అత్యున్నతమైనటువంటి భారతదేశానికి భారతదేశ సంస్కృతికి భారతదేశ విశిష్టతకి భారతీయతకి ఒక భారతీయ విశిష్టని పెంచినటువంటి కవులందరూ మనకు ఈ యొక్క సగుణ కావ్యధారలో నిర్గుణ కావ్యధారలో ఏ విధంగా కబీర్ను ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా సగుణ కావ్యధారలో తులసీదాస్ గురించి కానీ మీరాబాయి గురించి కానీ అదేవిధంగా రహీం గురించి కానీ వీరందరూ కూడా మనకి చాలా ప్రాధాన్యత కవులు అనమాట. సో దీనికి సంబంధించి महत्वपूर्ण तथ्य इसमें महत्वपूर्ण तथ्य क्या है सगुण काव्यधारा में महत्वपूर्ण तथ्य क्या है ముఖ్యమైనటువంటి విషయాలు. సాకార్ ఈశ్వర్ का कोई रूप मानकर భగవంతుడికి ఏదో ఒక రూపాన్ని మనం అనుకుంటాము. के उपासक कवियों के द्वारा रचित काव्य के सगुण भक्ति काव्य कहा जाता है. दाने मन सगुण काव्य अंटाम. सगुण भक्त कवि अवतारवाद में विश्वास रखकर ईश्वर की विविध लीलाओं का गायन करती है. सो सगुण भक्ति कवुलु ఏదో ఒక అవతారాన్ని ఏదో ఒక అవతారంపై విశ్వాసం ఉంచి భగవంతుని యొక్క వివిధ లీలల్ని వాళ్ళు వారి యొక్క గేయాల్లో వారి యొక్క కావ్యాల్లో చెప్పడం జరిగింది, వారు వివరించడం జరిగింది. సో మీరాబాయి తన పద్యాల ద్వారా మీరాబాయి కానీ తులసీదాస్ కానీ కొన్ని పద్యాల్లో ఈ ఒక లీలల్ని వారు పాడారు. అంటే గాయయుక్తమైన పద్యాలు కూడా రాశారు. పద్ भी लिखा है. सगुण भक्ति काव्यधारा के और सूरदास की सभी पद सूरदास లో ఉన్నటువంటి అన్ని పద్యాలు కూడా మనం గేయయుక్తంగా మనం పాడొచ్చు. सगुण भक्ति काव्यधारा के मुख्यतः 2 भेद किए जाते हैं. सगुण భక్తిలో ముఖ్యంగా సగుణ భక్తిలో మనం 2 రకాలైన భక్తి కనిపిస్తాయి, 2 రకాలైన భక్తి భావాలు కనిపిస్తాయి. అవి ఏంటి? సగుణ కావ్యధారకి రాగానుగా భక్తి యా కృష్ణ భక్తి కావ్యధార. చూడండి, మొదటిది రాగా అనుగా రాగ ప్లస్ అనుగా రాగానుగా భక్తి లేదా కృష్ణ భక్తి. రాగానుగా భక్తి లేదా కృష్ణ భక్తి. రాగానుగా అంటే రాగ భగవాన్ పర్ ప్రేమ్, రాగ్ అంటే ప్రేమ్ అనమాట. భగవాన్ పర్ ప్రేమ్ భక్తి, భగవాన్ పర్ రాగ్ అదే లేదా కృష్ణ భక్తి కావ్యధార. అదేవిధంగా వైదీ భక్తి లేదా రామ్ భక్తి కావ్యధార. వైదీ భక్తి అంటే ఏంటంటే శాస్త్రోక్త భక్తి, అంటే శాస్త్రాల ఆధారంగా అంటే శాస్త్రాల్లో ఏదైతే శాస్త్రాల్లో నియమ నిబంధనలు ఉన్నాయో ఉపనిషత్తుల్లోనూ భాగవత పురాణాల్లోనూ ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనల ప్రకారం భగవంతుని పూజించడం అని వైదీ భక్తి అంటాము. లేదా రామ్ భక్తి కావ్యధార లేదా రామ్ భక్తి కావ్యధార. वैष्णव भक्ति का व्यवस्थित उदय दक्षिण भारत में हुआ. यही से सगुण भक्ति की उत्पत्ति स्वीकार की जाती है. సో మనం తెలుసు, ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ వైష్ణవ భక్తి అనేది ఈ సగుణ భక్తియే వైష్ణవ భక్తి.
సో ఈ వైష్ణవ భక్తి అనేది మనకి దక్షిణ భారతదేశంలోనే, అంటే మన 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 వైపే దక్షిణ భారతదేశంలోనే ఇది పుట్టింది, అక్కడే ఇది పుట్టింది. దీని యొక్క జన్మం దక్షిణ భారత్, అక్కడి నుంచి ఉత్తర భారతదేశం వచ్చింది. దీన్ని రామానంద్ తీసుకొచ్చారు. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి ప్రచారం చేసిన వారు ఎవరు? రామానంద్ అనేసి అనేక మార్లు చెప్పుకున్నాం. యహీ సగుణ భక్తికి ఉత్పత్తి స్వీకార్ की जाती है. అక్కడి నుంచి సగుణ భక్తి అనేది మనకి ఉత్పత్తి అనేది తెలుస్తుంది. భాగవత పురాణ को वैष्णव भक्ति का आधार ग्रंथ माना जाता है. సో భాగవత పురాణాలు వైష్ణవ భక్తి యొక్క ప్రధాన ఆధారాలు. భాగవత పురాణాలు వైష్ణవ భక్తికి ప్రధాన ఆధారాలు. వైష్ణవ భక్తికి ఆది ఆచార్య రామానుజాచార్యతే. అయితే వైష్ణవ భక్తి ఆది ఆచార్య అంటామండి. వైష్ణవ సంప్రదాయకే ప్రవర్తక అని కూడా అంటాం. ఎవరినండి? రామానుజాచార్య. రామానుజాచార్యని వైష్ణవ భక్తి का ప్రవర్తక అంటామండి. వైష్ణవ భక్తి का ప్రవర్తక, వైష్ణవ భక్తి का ఆచార్య అని మనం రామానుజాచార్యులు అంటాం. రామానుజాచార్య గురించి తెలుసుకున్నాం కదండి. సో రామానుజాచార్య ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించని చెప్పుకున్నామండి? విశిష్ట అద్వైతవాది. ఏదండి? విశిష్ట అద్వైతవాది సిద్ధాంతాన్ని ప్రతిపాదించని చెప్పుకున్నాం కదండి. విశిష్ట అద్వైతవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదన చెప్పుకున్నాం కదండి. సో రామానుజాచార్య శిష్య పరంపరలని రాఘవానంద్ 3వ వాడు, రామానంద్ 4వ వాడు అని కూడా చెప్పుకున్నాం. సో రామానుజन सांप्रदाय का प्रमुख केंद्र दक्षिण के तोताद्री में थे. तोताद्री को ही श्री सांप्रदाय की प्रधान गद्दी माना गया है. అయితే రామానుజన్ సాంప్రదాయ ప్రముఖ కేంద్రం ఏంటంటే దక్షిణ భారతదేశంలోని తోతాద్రి పర్వతం. తోతాద్రి పర్వతం ఎక్కడుంది? తమిళనాడులో ఉందండి. తమిళనాడులో దక్షిణ కనుమల్లో ఉంది తోతాద్రి ఎక్కడ ఉందండి? తమిళనాడులో ఉందండి. తమిళనాడు. సో భక్తి అనేది అందుకే మనకి తమిళనాడులోని తమిళనాడులో అన్ని దేవాలయాలు అనేవి మనకి కనిపిస్తాయి. తోతాద్రి పర్వతంలో ఈ భక్తి దక్షిణ ప్రముఖ కేంద్రంగా మనం చెప్పవచ్చు. రామానుజన్ का प्रमुख केंद्र दक्षिण के तोताद्री थे. తోతాద్రి को ही శ్రీ సంప్రదాయ की ప్రధాన గద్ది మానా జాయే. ఈ తోతాద్రి పర్వతమే అక్కడ శ్రీ సాంప్రదాయ యొక్క ప్రధాన గద్ది, అక్కడే ప్రధాన కేంద్రం. శ్రీ సాంప్రదాయ యొక్క ప్రధాన కేంద్రం అనేది తోతాద్రి పర్వతం మీదే ఉందని చెప్పవచ్చు. అంటే వైష్ణవ రామానుజాచార్యులు ఏదైతే సాంప్రదాయం తర్వాత కాలంలో అది ఏమైందండి? శ్రీ సాంప్రదాయం అని చెప్పుకున్నాం కదండి. ఈ శ్రీ సాంప్రదాయ తర్వాత కాలంలో రామావత్ సాంప్రదాయం కూడా అయిందని మనం తెలుసుకున్నాం గతంలో. ఇది వైష్ణవ భక్తి కా వైశిష్ట్య క్యా హై అంటే వైష్ణవ భక్తి యొక్క విశిష్టత అని అర్థం. వైష్ణవ భక్తి యొక్క విశిష్టత అని కూడా అర్థం వస్తుంది. వైశిష్ట్య ప్రాణి మాత్రకే ప్రతి ప్రేమ ఇవ ఉదారత. చూడండి, ప్రతి ప్రాణిని ప్రేమించాలి. ప్రతి ప్రాణి పట్ల ఉదార స్వభావం కలిగి ఉంటారు వైష్ణవులు. ప్రాణి పట్ల సహానుభూతి, ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండేదే వైష్ణవ భక్తి. ఇందులో అహింస ప్రధానంగా ఉంటుంది. తర్వాత ప్రపత్తివాద్ అంటే భగవంతునిలో మనం భగవంతుని పూర్తిగా శరణొచ్చడం. అంటే భగవంతుని మనం పూర్తిగా శరణొచ్చి సర్వస్వం భగవంతుడే అనుకోవడమే ప్రపత్తివాద్. ఈ ప్రపత్తివాదికి శరణాగతి కహా జాతా. దాన్నే మనం శరణాగతి, ప్రపత్తివాద్ అంటే శరణాగతి, దీన్నే శరణాగతి అని కూడా అంటాము. ఈ శరణాగతి పొందడానికి 4 అంగాలు ఉన్నాయండి. ప్రపత్తివాదులోని ఇందులో మనకి 4 అంగాలు మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే అనుకూలక సంకల్ప అంటే ప్రపత్తివాదులు ముఖ్యంగా భగవంతుని పట్ల మనం అనుకూలతని మనం కలగజేసుకోవాలి. అంటే పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకొని భగవంతుని పట్ల మనం భక్తిని ప్రదర్శించాలి. నెక్స్ట్ ప్రతికూలక త్యాగ్ అంటే ఏ అయితే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో ఆ ప్రతికూల పరిస్థితులు మనం అధిగమించాలి, వాటిని త్యాగం చేయాలి. భక్తిలో ఏ విధమైనటువంటి ప్రతికూలత వచ్చినా వాటన్నిటిని కూడా మనం త్యాగం చేయాలి. రక్షాక విశ్వాస్. సో భగవంతుని పట్ల భగవంతుడే మనల్ని రక్షిస్తాడనేటువంటి భావన మనలో ఇందులో ఉంటుంది. భగవంతుడే సర్వస్వం కాబట్టి భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. తర్వాత గ్రోప్తవరణ భగవాన్ కా వరన్ అంటే భగవంతుని కేంద్ర బిందువుగా భావించాలి. అంటే భగవంతుని మనం కేంద్ర బిందువుగా భావించి కేంద్ర బిందువు కే రూప్ మే మాన్కర్ భగవాన్ కో శరణ్ లేనా హి గ్రోప్తవరణ హై. తర్వాత ఆత్మ నిక్షేప్ అంటే ఆత్మని మనం మన ఆత్మతో పూజ చేయాలి. అంటే ఆత్మని పూర్తిగా సమర్పించాలి భగవంతునికి. తర్వాత కార్పణ్యత అంటే ధైన్యభావం. కార్పణ్యత అంటే ధైన్యం, పూర్తిగా ధైన్యభావ స్థితి కలిగి ఉండాలి. అంటే పూర్తిగా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని త్యాగం చేసి పూర్తిగా వినయ విధేయులతో భగవంతుని పూజించాలి. అదే ధైన్యభావం. పూర్తిగా వినయం, పూర్తిగా మనం
సర్వస్వం మన భగవంతుని ఆత్మని అర్పించిన తర్వాత పూర్తిగా ఈ అహంకారం అనేది ఎక్కడ మనలో రాకుండా వినయ విధేయతలతో భగవంతుని పూజించడమే కార్పణ్యత. ఇదంతా ఇవన్నీ కూడా ఎందులో వస్తాయంటే ప్రపత్తివాద్. సో ఈ టెర్మినాలజీ మనకు తెలియాలండి. మెయిన్ మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రపత్తివాదు ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి టర్మ్స్ వస్తాయి. ఇలాంటి టర్మ్స్ వస్తే మనకి ఈ లెసన్ విన్నప్పుడు ఏంటంటే ప్రపత్తివాద అంటే ఇది అని అర్థమైపోతుంది. లేకపోతే మనం అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఈ ప్రపత్తివాది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అనుకుంటాం. అందుకే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ రామ్ భక్తి కావ్యధార విశేషతాయి. సో ఇప్పుడు దాకా మనం సగుణ భక్తి కావ్యధారకు సంబంధించి విశేషతలు అనేవి తెలుసుకున్నాం. ఇప్పుడు రామ్ భక్తి కావ్యధార మొదటి శాఖ అయినటువంటి సగుణ భక్తిలో మొదటి శాఖ అయినటువంటి రామ్ భక్తి కావ్యధార సంబంధించి విశేషతలు ఏంటో చూద్దాము. రామ్ భక్తి కావ్యధారకి సంబంధించినటువంటి విశేషతలు ఏంటో చూద్దాము. రామ్కి సగుణ రూప్కి భక్తి. రాముడి యొక్క ఇక్కడ రాముణ్ణి ఆకారం ఒక రామాయణంలో ఏదైతే రాముడు ఉన్నాడో ఆ రాముడు అంటే రాముడి యొక్క ఆకారంతో మనం పూజించడం భక్తి, ఆ రూపంలో భక్తి. మర్యాద పర్బల్, ముఖ్యంగా అందుకే మనం రాముడిని మర్యాద పురుషోత్తం అంటాం. మర్యాద అంటే ఏంటంటే వ్యक्తి को नैतिकता की परिधि में रहने की प्रेरणा और समाज को संगठित रखने का प्रयास. అంటే వ్యక్తి అనేది ఒక వ్యక్తిలో నైతికత విలువలు, నైతికత అనేది నైతిక పరిధిలో ఉండాలి, సమాజంలో సంఘటితం చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే మర్యాద. అందుకే మనం రాముడిని మర్యాద పురుషోత్తం అంటాం. మర్యాద అంటే నైతికత, ఒక విలువైనటువంటి నైతికమైనటువంటి జీవన పరిధిలో మనం ఉండి సమాజాన్ని సమన్వయపరచడమే మర్యాద అంటాం. లోకమంగళకి సాధన. సో కేవలం మన స్వార్థం కోసం కాకుండా ప్రజా సంక్షేమం, లోక కళ్యాణం గురించి ఆలోచించాలి. లోక కళ్యాణం అనేటువంటి లోక కళ్యాణానికి సాధన ఇస్మరైతే హై. తర్వాత సమన్యాత్మక జీవన్, సమన్వయం అనేటువంటి సమన్వయంతో కూడినటువంటి జీవనాన్ని మనం జీవించాలి. అంటే సమన్వయం అంటే యూనిటీ, అంటే అందరినీ సమానత్వ భావనతో చూడాలి. అంటే మిగతా మనం రామ్ భక్తి పరంపరలో ఉన్నటువంటి పరంపరమైనప్పటికీ కూడా మిగతా కులాల వారిని, మిగతా మతాల వారిని, మిగతా ప్రాణుల్ని అన్నీ కూడా సమన్వయం దృష్టితో అంటే సమానత్వం దృష్టితో చూడాలి. ఉదాహరణకి సగుణ్ ఇక్కడ మనకు చెప్పారు. సగుణ్ నిర్గుణ్ శైవ వైష్ణవుల్ని, భక్తి జ్ఞానం, రాజా ప్రజా, భాగ్య పురుషార్థ్, పురుష నారి, వివిధ వర్ణోమే అంటే వివిధ జాతుల్ని, భోగ్ త్యాగ్. ఈ సమన్వయ జీవితం అంటే ఇందులో భోగాలను మనం త్యాగం చేయాలి. లోక భాష సంస్కృత్, సంస్కృతిని లోక భాష సంస్కృతి అంటే లోక భాష సంస్కృతి దేనైనా సరే సమన్వయ దృష్టితో చూడాలి. కావ్యతత్వ, పారివారిక, ఆర్థికమే సమన్వయ స్థాపిత కర్నేకి ప్రయాస్. వీటన్నిటిలో కూడా సమన్వయత్వం అనేది ఉండాలి. గహన రాజనీతికి పోదు. దీంతో పాటు ఆ రాజకీయ పరిస్థితులు కూడా మనం అవగాహన ఉండాలి. రామ్ భక్తి శాఖలో రాజకీయ పరిస్థితులు కూడా అవగాహన అనేది ఉంది. రామ్ భక్తి శాఖ సంబంధించి రామ్ భక్తి కావ్యలో भक्ति काल की एकमात्र शाखा जिसने तत्कालीन राजनीतिक परिस्थितियों का मूल्यांकन किया और राजनीतिक विषमताओं को समाप्त करने के लिए रामराज की संकल्पना प्रस्तुत की. సో ఆ భక్తి కాలంలో ఉన్నటువంటి ఒకే ఒకమైనటువంటి శాఖ ఏంటంటే ఆ సమకాలీన పరిస్థితులు, అప్పుడు జరిగినటువంటి సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి వైషమ్యాలు తొలగించి రామరాజ్యం స్థాపించడానికి ప్రయత్నం చేసింది అంటే ఈ రామ్ భక్తి కావ్యధార. నారీక ప్రతి పరంపరాగత దృష్టికోణం, నారిని పూజిస్తూ ఉంటాము. మరి రాముడు భార్య అయినటువంటి సీతాదేవి మనకి దేవితో అంటే మాతతో సమానం. సర్వాంతర్యామి అయినటువంటి తల్లి మనకి తల్లిగా పూజిస్తాము. సో రాముడిని ఏ విధంగా అయితే మనం గౌరవిస్తామో సీతాదేవిని కూడా అదే విధంగా గౌరవం అనేది జరుగుతుంది. అంటే నారికి పరంపరంగా ఏ అయితే గౌరవం ఉంటుందో ఆ గౌరవం అనేది మనకి రామ్ భక్తి కావ్యధారలో మనకి కనిపిస్తుంది. వర్ణ వ్యవస్థ సమర్థన అయితే ఇందులో మనకి వర్ణ వ్యవస్థను సమర్థించడం జరిగింది. వర్ణ వ్యవస్థ అంటే ఇక్కడ ఏదైతే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడో చతుర్వర్ణ వ్యవస్థ, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు అనేసి ఏదైతే చతుర్ వ్యవస్థ ఆ వర్ణ వ్యవస్థని వీరు సమర్థించడం జరిగింది. కానీ వర్ణ వ్యవస్థ సమర్థించినప్పటికీ కూడా అందరినీ కూడా సమాన దృష్టితో చూడాలనే భావన మాత్రం రామ్ భక్తి కావ్యధారలో కనిపిస్తుంది. దాస్యభావకి భక్తి అనేది మనకి
ఈ రామ్ భక్తి శాఖలో మనకి ఉంటుంది. తులసీదాసు రాముడిపై ఉన్నటువంటి భక్తి అనేది దాస్యభావకి భక్తి. అంటే హనుమంతుడు రాముడి పట్ల ఉన్నటువంటి భక్తి దాస్యభావం. అంటే దాస్య ఒక మనం దాస్యత్వం ఎలాగ ఉంటుందో మన ఇంట్లో దాసి అంటాం. సో దాస్యత్వం అంటే ఒక దాసి అంటే పూర్తిగా సమర్పణ చేయడం. ఆ దాస్యం అనేటువంటి భావన భగవంతునికి మనకి ఉండేటువంటి ప్రక్రియనే ఈ దాస్య భావన అంటాం. సో హనుమంతుడికి శ్రీరాముడికి ఉన్నటువంటి భక్తి అనేది దాస్య భక్తి. సో అదే తులసీదాసు కూడా రామ్ భక్తికి సంబంధించి దాస్య భక్తిని అనుసరించాడు. సో ఇది రామ్ భక్తి శాఖకి సంబంధమే వైశిష్ట్య और विशेषता రామ్ భక్తి శాఖలో ఉన్నటువంటి విశేషతలు అండి. ఓకే, శిల్పగత విశేషత శైలి అంటే కావ్య రచనకి జో శిల్ప హోతా హై, కావ్యంలో ఉన్నటువంటి శిల్పగత విశేషత ఏంటి అంటే కావ్యం ఏ శైలి, కావ్యం అనేది ఏ శైలిలో ఉంటుంది అంటే ఏ స్థాయిలో కావ్యాలు అనేవి రాయడం జరిగింది. శిల్పగత విశేషత అంటే ఏ స్థాయిలో రాశారు. కావ్య రూప ముఖ్యత ప్రబంధాత్మక ముక్తక రచన అవుతీ హై. ఈ కావ్య రూప ముఖ్యంగా మనకి ఈ రామ్ భక్తి శాఖలో ముఖ్యంగా ప్రబంధాత్మక కావ్యం, ముక్తా కావ్య రెండు రకాల కావ్యాలు మనకి కనిపిస్తాయి. భాషా సంస్కృతనిష్ఠ అవధి ఔర్ భ్రజ్. ఇక్కడ ముఖ్యంగా రామ్ భక్తి శాఖలో ఎక్కువగా గ్రంథాలు అవధి భాషలో రాయబడ్డాయి. అదేవిధంగా కృష్ణ భక్తి శాఖలో ఎక్కువగా బ్రజ్ భాషలో రాయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ రామ్ భక్తి శాఖలో అత్యధికంగా అవధి భాష అనేది ఎక్కువగా ప్రయోగించడం జరిగింది. అయితే కొన్ని గ్రంథాలు బ్రజ్లో కూడా రాయడం జరిగింది. అందువల్ల ఇక్కడ సంస్కృతనిష్ఠ అవధి ఔర్ భ్రజ్ అని చెప్పడం జరిగింది. అలంకార అర్ధలంకార ఒక అధిక ప్రయోగ కియా. అర్ధలంకారాలని ఎక్కువగా ప్రయోగం చేశారు. దానిలో భాగంగా చంద్ ఛందస్సు, చౌపాయి, దోహా, పద్, కుండలియా, చప్పై, కవిత్, సవయ్య ఇలాంటి మొదలైనటువంటి ఛందస్సుని వాడడం జరిగింది. నెక్స్ట్ వైష్ణవ భక్తిలో ఈ రామ్ భక్తిలో ముఖ్యంగా వైష్ణవ భక్తి రామ్ భక్తిలో భాగంగా మనం ఆల్వార్ సంత్ గురించి కూడా మనకు తెలుసు. ఆల్వార్ మన దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులు అనమాట. ఈ ఆల్వార్లే ఎక్కువగా భక్తిని బాగా ప్రచారం చేశారు. ఆల్వార్లు ఒక ఆచార్యులుగా ఒక దేవి దేవతలుగా కూడా పూజింపబడ్డారు ఆల్వార్లు. दक्षिण में आलवार संतो तमिल की वाणी से राम भक्ति प्रस्फुटित हुई है. ఈ సంత్ ఆల్వార్ భక్తుల నుంచి అంటే ఆల్వార్ సంతుల నుంచి ఆల్వార్ నుంచే ఈ రామ్ భక్తి అనేది ప్రస్ఫుటితమైంది. ముఖ్యత విష్ణు భక్తితే, వీళ్ళు ముఖ్యంగా విష్ణు భక్తులు. ఆల్వార్ కా శాబ్దిక అర్థే మగ్న హోనా. ఆల్వార్ అంటే అర్థం ఏంటంటే మగ్న హోనా అంటే మగ్నం, లీనమైపోవడం, మగ్న హోనా. ఆల్వార్ సంతోకి సంఖ్య 12. ముఖ్యంగా మనకి 12 మంది ఆల్వార్లు ఉన్నారంటే 12 మంది ఆల్వార్లు ఉన్నారు. ఆల్వార్లు మనకి అంటే పేర్లు అనవసరం. ఆల్వార్ల సంఖ్య కిత్నీ అంటే 12 అని చెప్తాం. ఆల్వార్కి సంఖ్య కిత్నీ హే 12. ఇందులో ఒక స్త్రీ కూడా ఉంది ఈ 12 మందిలో. ఆవిడ పేరు ఏంటంటే ఆండాల్. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఆండాల్ ఏంటంటే మనకి తిరుపతిలో కూడా ఆండాల్కి ఒక చిన్న గుడి ఉంటుంది. ఒక పక్కనే తిరుపతి దేవస్థానంలో ఒక ఆండాల్ ఒక దేవతగా పూజిస్తారు ఆండాల్ని. ఏకమాత్ర మహిళ ఆల్వార్ సంతి ఇనే దక్షిణకి మీరా కహా జాతా హై. ఆండాల్ ఏమంటే దక్షిణకి మీరా అంటామండి. దక్షిణకి మీరా అంటాం ఆండాల్ని. ఆల్వార్ సంత్ జాతి వర్ణ కా భేద్ నహీ మాన్తే తే. కై అల్వార్ సంత్ నిమ్న జాతియోకి సంబంధితే. అందులో మనకి నిమ్న జాతస్తులు కూడా ఆల్వార్లో ఉన్నారు, భక్తులుగా ఉన్నారు. सर्वप्रथम श्री संप्रदाय के प्रथम आचार्य श्री रंगनाथ मुनि ने आलवार संतों के पद्यों का संकलन नालियर दिव्य प्रबंधम शीर्षक से 4 भागों में किया है. అయితే మనం శ్రీ సాంప్రదాయ చెప్పుకున్నాం కదా, రామానుజాచార్య నుంచి వచ్చిందని. దీనికి మొదటి ఆచార్యుడు ఎవరు అంటే శ్రీ రంగనాథ ముని. ఈ రంగనాథ ముని ఈ ఆల్వార్ పద్యాల్ని నాలియర్ దివ్య ప్రబంధం అనేటువంటి పేరుతో 4 భాగాలుగా నాలియర్ దివ్య ప్రబంధం అనే పేరుతో 4 భాగోं में किया है. 4 భాగాలు విభజించారు. నాలియర్ దివ్య ప్రబంధం అనేటువంటి దాంతో శీర్షక్తో ఈ సంకలనం చేశాడు. న్యాయతత్వ రంగనాథ మునికి సంస్కృత రచన है. న్యాయతత్వ అనే ఒక రచన ఉంది, సంస్కృత రచన. అది రంగనాథ మునిదే. శ్రీ సంప్రదాయం విష్ణు వా లక్ష్మికి ఉపాసన మాన్య. శ్రీ సంప్రదాయంలో ముఖ్యంగా ఎవరిని పూజిస్తారు? విష్ణువుని, లక్ష్మిని. ఇప్పుడు మనం రామానంద్ గురించి మనం తెలుసుకోవాలి. ఎవరండి? రామానంద్. కౌన్ హే? రామానంద్ మనం చెప్పుకున్నాం. రాఘవానంద్ యొక్క శిష్యుడు.
అంటే రామానుజాచార్య యొక్క శిష్య పరంపరలో 4వ వ్యక్తి రామానంద్, 3వ వ్యక్తి రాఘవానంద్ చెప్పుకున్నాం కదా. సో రామానంద్ నుంచే రామానందే ఈ భక్తిని దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం వైపు తీసుకొచ్చాడు. రామానంద్కి అనేక మఠాలు కూడా స్థాపించాడు ఉత్తర భారతదేశంలో. రామానంద్ మనకి కొన్ని మఠాలు కూడా ఉత్తర భారతదేశంలో రామానంద్ స్థాపించిన మఠాలు కూడా కనిపిస్తాయండి. ఈయన ఎప్పుడు జన్మించాడండి? 1368 1368 ईस्वी में उनका जन्म हुआ है. విక్రమీ సంవత్సరం అయితే 1425. అయితే 1468 మృత్యు కరెక్ట్గా 100 సంవత్సరాలు బతికాడు. 1468 చనిపోయారు 1525 విక్రమ సంవత్సరం. ఈయన ప్రయాగ్లో జన్మించారు. కాన్యకుజ్ బ్రాహ్మణ్కి పరివారమే జన్మ. ఈయన కాన్యకుజ్ బ్రాహ్మణుడు అండి. కాన్యకుబ్జు బ్రాహ్మణుడు. దీక్షా గురువు కా నామ్ రాఘవానంద్, కాంచీపూర్. సో కాంచీపూర్లో ఈయన దీక్ష తీసుకున్నారు. ఎవరి దగ్గర నుంచి అండి? రాఘవానంద్ నుంచి. శ్రీ రామానుజాచార్య కి శిష్య పరంపరకే చౌతే గురు మానా జాతా హై. అప్పుడు చెప్పుకున్నాం కదా, రామానుజాచార్య శిష్య పరంపరలో ఈయన చౌతే గురు. శిష్య పరంపరలో ఈయన రాఘవానంద్ అనమాట. రాఘవానంద్ 4వ వాడు. శ్రీ రాఘవానంద్ శిష్యుడు రామానంద్ అనమాట. शिष्य नाभादास जी ने अपने भक्तमाल रचना में रामानंद जी के निम्न 12 शिष्यों का उल्लेख किया है. భక్తమాల్. సో నాభాదాస్ సంబంధించినటువంటి నాభాదాస్ ఏం రాసుకున్నాం చెప్పిన భక్తమాల్ అనే గ్రంథాన్ని రాశాడని గతంలో అనేక మార్లు చెప్పుకున్నాం. భక్తమాల్. అదేవిధంగా సటీక్ భక్తమాల్ అనేటువంటి మరొక గ్రంథం కూడా ఉందని చెప్పుకున్నాం. సటీక్ ప్రియాదాస్ రాశాడు. రాఘోదాస్ కూడా రాశాడు. రాఘోదాస్ భక్తమాల్ అనే రాఘోదాస్ కూడా ఒక గ్రంథం రాశాడు. రాఘోదాస్ అది కూడా భక్తమాలే. సో ఈ నాభాదాస్ రాసినటువంటి గ్రంథం అత్యంత అంటే ఈ నాభాదాస్ రాసినటువంటి భక్తమాలే ప్రామాణికం. ఇక్కడ తులసీదాస్ కానీ మనం ఆచార్య రామచంద్ర శుక్ల కానీ హజారీ ప్రసాద్ ద్వివేది కానీ ఇక్కడ ఉన్నటువంటి తీసుకున్నటువంటి కవులందరూ కూడా ఈ నాభాదాస్ గ్రంథంలో నుంచే తీసుకున్నారు. ఈ నాభాదాస్లో చారిత్రకంగా రాయడం జరిగింది. నాభాదాస్లో ఉన్నటువంటి కవులందరినీ. నాభాదాసు ఒక ఇతిహాస గ్రంథం అనమాట. భక్తమాల అనేది ఒక ఇతిహాస గ్రంథం. ఇందులో మనకి రామానంద్కి మొత్తం ఎంతమంది? 12 మంది శిష్యులు ఉన్నారని చెప్తున్నారండి. 12 మంది శిష్యులు. రామానంద్కి 12 మంది శిష్యులు. అందులో అనంతానంద్, సుఖానంద్, సురసురానంద్, భావానంద్, నరహరియానంద్. ఈయనే నరహరిదాస్ అని కూడా అంటాం. నరహరియానంద్, కబీర్, పీపా, సేన్, ధన్న, రైదాస్, సురుసురి, పద్మావతి. సో మన కబీర్ దాసు తర్వాత రైదాసు వీళ్ళిద్దరు కూడా మనం సంత కావిదారాలో మనం వారి గురించి తెలుసుకున్నాం. సో ఈ విధంగా 12 మంది శిష్యులు అనమాట. 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో మనకి కబీర్ దాస్ తెలుసు, రైదాస్ తెలుసు. అదేవిధంగా పీపా కూడా మనం గతంలో తెలుసుకున్న నరహరియానంద్ తులసీదాస్ గారు నరహరిదాస్. సో తులసీదాస్ గారు అందులో కూడా వస్తుంది మనకి గురువు కథ ఉందా. సేన్, ధన్న, సురుసురి, పద్మావతి. సో ఈయన ప్రముఖ రచనలు చూసుకుంటే ప్రముఖ రచన రామానంద్ యొక్క కొన్ని రచనల ప్రముఖమైన రచనలు రామ రక్షా స్తోత్ర, రామ తారక మంత్ర, యోగ చింతామణి, వైష్ణవాతాబ్ద భాస్కర్, శ్రీ రామార్చన్ పద్ధతి సంస్కృతిలో ఉంది. శ్రీరామ ఆరతి, శ్రీ హనుమాన్ ఆరతి. సో ఇలాంటి గ్రంథాలు సుమారు రామానంద్ యొక్క గ్రంథాలు చూసుకుంటే రామ రక్షాస్తోత్ర. సో రామ రక్షాస్తోత్ర అనేది మనకి రాముణ్ణి పూజించేటప్పుడు ఈ రామ రక్షాస్తోత్ర అనేది పాడుతారు. అంటే రాముణ్ణి పూజించడం, రాముణ్ణి యజ్ఞోపేతంలో ముందు రామ రక్షాస్తోత్రం అంటే మనకి ఏదైనా ఆపదలు సంక్రమించినప్పుడు మనం రామ రక్షాస్తోత్రం చదువుకోమని చెప్తారు. సో ఇది రామ రక్షాస్తోత్రం. రామ తారక మంత్ర, యోగ చింతామణి, శ్రీరామార్చన పద్ధతి, శ్రీరామ ఆరతి, హనుమాన్ ఆరతి ఇలాంటి గ్రంథాలన్నీ కూడా రామానంద్ గారు రాశారు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే రామ రక్షాస్తోత్రం, రామ తారక మంత్ర, యోగ చింతామణి, శ్రీరామారతి, హనుమానారతి, శ్రీరామార్చన పద్ధతి ఇలాంటి అన్ని గ్రంథాలు మనం ఒకసారి చదువుకున్నా మనకు గుర్తుండిపోతాయి. రామానంద్ భక్తికు దక్షిణ సే ఉత్తర్లాయే కబీర్ నే కహా. కబీర్ దాస్ ఏమంటున్నాడంటే తన ఒక చిన్న పద్యంలో భక్తి ద్రావిడ్ ఉపజీ లాయే రామానంద్
प्रगट किया कबीर ने 7 दीप 9 खंड। భక్తి ద్రావిడ ఉపజి లాయే రామానంద్. భక్తి అనేది ద్రావిడ ప్రాంతం నుంచి, ద్రావిడ ప్రాంతం అంటే దక్షిణ భాగం నుంచి పుట్టింది. అది ఈ ఉత్తర భారతం వైపు తీసుకొచ్చాడు రామానంద్. ప్రగట్ కియా కబీర్నే 7 దీప్ 9 ఖండ్. 7 దీప్ 9 ఖండ్. సో 7 దీపాలు 9 ఖండాల్లో ఆ రామానంద్ యొక్క అద్వైతవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ప్రగట్ కియా అంటే ప్రచార్ కియా హై, ప్రగట్ కియా అనేసి కబీర్ దాసు మనకి ఈ యొక్క ఇందులో కనిపిస్తుంది, ఆయన యొక్క ఉక్తిలో మనకు కనిపిస్తుంది. हिंदी में राम भक्ति के पुरस्कर्ता रामानंद को माना जाता है. सो राम भक्ति पुरस्कर्ता అంటే राम भक्ति का प्रवर्तक, राम भक्ति शाखा का प्रवर्तक कौन है? रामानंद. राम भक्ति అంటే राम भक्ति शाखा, राम भक्ति शाखा का प्रवर्तक, राम भक्ति शाखा का प्रवर्तक क्या है, कौन है? रामानंद. इसलिए पुरस्कर्ता అంటే प्रारंभ करने वाला, उसको योग्यता देने वाला, प्रारंभ करने वाला, प्रवर्तक. आचार्य शुक्ल ने रामानंद को हिंदी राम भक्ति काव्य का पहला कवि माना है. సో ఆచార్య శుక్లు కూడా అదే చెప్తున్నాడు. ఆచార్య శుక్లు ఏమంటున్నాడు? హిందీ రామ్ భక్తి కావిక పహలా కవి, హిందీ రామ్ భక్తి యొక్క మొదటి కవి అనేసి రామానందన్ అన్నాడండి. రామానందని हिंदी राम भक्ति काव्य का पहला कवि माना है. कौन है? आचार्य शुक्ल. रामानंद ने रामार्चन पद्धति, श्री रामार्चन पद्धति नामक पुस्तक में अपनी पूरी गुरु परंपरा दी है. సో రామానంద్ తన యొక్క రామార్చన పద్ధతి అనేటువంటి పుస్తకంలో తన యొక్క గురువు పరంపరల్ని ఆయన చెప్పాడు. ఉనికి అనుసార్ రామానుజాచార్య ఉన్సే 14 పీడి ఊపర్తే అంటే 14 పీడి అంటే తరాలు, 14 తరాలు ముందువాడు రామానుజాచార్యులు. ఈయనకంటే 14 తరాల ముందువాడు ఎవరు? రామానుజాచార్యులు. రామానంద్ కి గురు రాఘవానంతే. రామానంద్ అంటే 4వ పరంపరలో మనకి 4వ తరంలో రాఘవానంద్ గారు వస్తారు. రాఘవానంద్ గురువే రాఘానంద శిష్యుడే రామానంద్. रामानुजाचार्य से इन अर्थों में अलग है कि उनकी उपासना पद्धति के केंद्र में वैकुंठवासी विष्णु नहीं, बिल्कुल लोक में लीला करने वाले राम है. रामानुजाचार्य से इन अर्थों में अलग है అంటే రామానుజాచార్య విష్ణు ఆరాధకుడు, లక్ష్మీ ఆధారకుడు. కానీ రామానంద్ యొక్క భక్తి రామానుజాచార్యతో పూర్తిగా భిన్నమైనది. అది ఏంటంటే వైకుంఠవాసి విష్ణువు కాదు, లీలలు చూపించేటువంటి రాముడే లీలా కర్నే వాళ్ళ రామ్ హి లోక్ మే లీలా కర్నే వాళ్ళ రామ్ అనేసి రామానంద్ తెలియజేస్తున్నాడు. रामानुजाचार्य से उलट रामानंद ने भक्ति के द्वारा सब जातियों के लिए खोल दिया है. రామానుజాచార్యకి భిన్నంగా చూసుకుంటే రామానంద్ భక్తి అనే ద్వారాన్ని మొత్తం అన్ని జాతుల వారికి కూడా వికసింపజేశాడు. అన్ని జాతుల వారికి కూడా ఓపెన్ చేశాడు. అన్ని జాతుల వారికి చెందుతుంది భక్తి అనేది రామానంద్ తెలియజేశాడు. వైరాగి సాంప్రదాయకు రామావత్ సాంప్రదాయ నామ్ సే భీ మానా జాతా హై. ఈ ఏదైతే రామావత్ సాంప్రదాయ మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ గతంలో రామావత్ సాంప్రదాయం చెప్పుకున్నాం. రామావత్ సాంప్రదాయం లేదా రామానంద్ సాంప్రదాయం అంటాం. దానికి మరొక పేరు వైరాగి సాంప్రదాయం. దీన్నే మనం వైరాగి సాంప్రదాయం, ఇక్కడ మనం కొత్త బిట్ ఏంటంటే వైరాగి సాంప్రదాయాన్ని కూడా దీన్ని అంటాము. ఈ రామావత్ సాంప్రదాయాన్ని వైరాగి సాంప్రదాయాన్ని కూడా అంటాము. రామానంద్ సాంప్రదాయకి గద్ది అయితే రామానంద్ సాంప్రదాయం ఏదైతే రామావత్ సాంప్రదాయం ఉందో, ఈ రామావత్ సాంప్రదాయం యొక్క గద్ది ఎక్కడుందంటే గలతా, రాజస్థాన్లో ఉందండి. గలతా జైపూర్లో. రాజస్థాన్ మే అనంతానంద్ के కృష్ణదాస్ పైహారీని స్థాపిత్ కి. సో రామానంద్ యొక్క గద్దీని, ఆ సాంప్రదాయాన్ని తర్వాత కాలంలో తన శిష్యుడైనటువంటి రాజస్థాన్ మే అనంతానంద్ యొక్క శిష్యుడైనటువంటి కృష్ణదాస్ పైహారీ దీన్ని స్థాపించాడు. రామానంద్ గారి గద్దీని గలతాలో ఉంది, జైపూర్లో ఉంది. దీన్ని ఎవరు స్థాపించారండి? కృష్ణదాస్ పైహారీ. పై అంటే దూద్ అండి. పై కా అర్థ క్యా హై? దూద్. ఈయనంటే కేవలం పాలు మాత్రమే తీసుకుని జీవించేవాడట, అందువల్ల ఈయన పైహారీ అన్నారు. సో కృష్ణదాస్ పైహారీ
ఈ యొక్క రామానంద్ యొక్క గద్దీని స్థాపించాడండి ఎక్కడ? జైపూర్లో. अपने महत्व के कारण इसे उत्तर तोताद्री कहा गया है. సో మనం తోతాద్రి చెప్పుకున్నాం. వైష్ణవ సాంప్రదాయం అంటే వైష్ణవ సాంప్రదాయ ప్రధాన కేంద్రం తోతాద్రి అక్కడ ఉందని చెప్పుకున్నాం మనం. తమిళనాడులో ఉంది. అదే దక్షిణ తోతాద్రి ఈ గలతా తీర్థిని గలతా తీర్థిని అంటే గలతా గద్దీని గలతా ప్రదేశ్ని దక్షిణ తోతాద్రి అంటాం, ఉత్తర తోతాద్రి అంటారట. పహలే గలతా కి గద్దీ పర్ నాథపంథీ యొక్క అధికారత. ముందుంటే మనం నాథపంథీకి చెప్పుకున్నాం, దాది దయాలకి నాథపంథీ అది ఉండేది. తర్వాత ఈ యొక్క ఈ ఉత్తర తోతాద్రిలో ఈ గలతా స్థానం అనేది ఈ యొక్క రామానంద్ సాంప్రదాయం యొక్క రామావత్ సాంప్రదాయం యొక్క గద్దీగా మారింది. పైహారీ కి శిష్య పరంపర में అగ్రదాస్ కీల్హదాస్ మహత్వపూర్ణ है. సో పైహారీ శిష్య పరంపరలో తర్వాత మనకి ఈ ప్రముఖ కవిలో వస్తారు ఎవరు? అగ్రదాస్. ఈ పైహారీ అంటే ఎవరైతే కృష్ణదాస్ పైహారీ ఉన్నారో ఆ పైహారీ శిష్యులే కృష్ణదాస్ పైహారీ శిష్య అగ్రదాస్. కీల్హదాస్ అగ్రదాస్ తన యొక్క శిష్యులే కృష్ణదాస్ పైహారీ. ఎవరైతే కృష్ణదాస్ పైహారీ అని చెప్పి కృష్ణదాస్ పైహారీ ఉన్న శిష్య అనంతానందకే శిష్య కృష్ణదాస్ పైహారీ. కృష్ణదాస్ పైహారీ యొక్క శిష్యులు ఎవరండి? అగ్రదాసు, కీల్హదాస్. సో ఇదనమండి. నెక్స్ట్ రామ్ భక్తి ధారాకే ప్రముఖ కవి. రామ్ భక్తి ధారాకే ప్రముఖ కవి రామ్ భక్తి ఇక్కడ మీరు చార్ట్ చేస్తున్నారు కదా, చార్ట్ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. దీప్తి, సరిపాపు, ప్రసూన, సిద్, షేక్ హసీనా వీళ్ళందరూ కూడా చార్ట్ చేస్తున్నారు. సగున్ భక్తి ధారా, ఎస్ సగున్ భక్తి ధారా మనం చెప్పుకుంటున్నాం. విచ్ టాపిక్స్ ఆర్ జాయిన్డ్ మై మిడిల్. సగున్ భక్తి ధారా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. गुड इवनिंग प्रसूना गुड इवनिंग. दीप्ति गुड इवनिंग. नेक्स्ट राम भक्ति के प्रमुख कवि. राम भक्ति के प्रमुख कवि 1 मिनट अंडी इंद्रो కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇందులో మనకి రామ్ భక్తి శాఖకి ప్రవర్తక కవి అని ఎవరైనా చెప్పుకున్నాం? తులసీదాస్. చూడండి, రామ్ భక్తి శాఖకి ప్రారంభిక కవి పురస్కార్ కవి అంటే మనం రామానంద్ అని చెప్తాం. రామ్ భక్తి కావ్యలో ప్రధాన కవి అంటే ముఖ్యమైన కవి అంటే ఎవరండి? తులసీదాస్ అండి. రామానంద్ ప్రారంభగా అంటే రామ్ భక్తి శాఖని ప్రారంభించాడు. రామ్ భక్తి హిందీ కా ప్రథమ్ రామ్ భక్తి కవి అని ఎవరన్నారు? రామచంద్ర శుక్లు. ఎవరిని అన్నారు? రామానందని. కానీ తులసీదాస్ ఎవరు? ప్రధాన క్యాప్టెన్ అనమాట. అంటే రామ్ భక్తి శాఖలో ఈయన క్యాప్టెన్ లాంటి వాడు. ఎవరు? తులసీదాస్. సో ఈ ప్రధాన కవి అనమాట తులసీదాస్ జీవన పరిచయం చూసుకుంటే మనం తులసీదాస్ జీ జీవన్ అత్యంత వివాదగ్రస్త సంబంధించి అనేక ఈయన మృత్యుకు సంబంధించి అనేక భేదప్రాయాలు మనకి ఆలోచన కనిపిస్తాయి మనకి. आचार्य हजारी प्रसाद द्विवेदी ने तुलसी की स्वयं की जीवन विषयक उक्तियों को अतिरिक्त उनके जीवन से संबंधित 3 अन्य विश्वसनीय स्रोतों की चर्चा की है. हजारी प्रसाद द्विवेदी కొన్ని ఆధారాలు చెప్తున్నాడు. ఏంటంటే అవి నాబాదాస్ యొక్క భక్తమాలు, అదేవిధంగా భక్తమాల పర్ ప్రియాదాస్కి టీకా, అదేవిధంగా ప్రియాదాస్ ఈ భక్తమాలకి టీకా రాశాడు. ఎవరు? ప్రియాదాస్. అదేవిధంగా గోసాయి గోకులనాథ్ ద్వారా లిఖిత్ మానా జానే వాళ్ళ గ్రంథ్ 252 వైష్ణవకి వార్త. అదేవిధంగా గోసాయి గోకులనాథ్ రాసినటువంటి 252 వైష్ణవకి వార్త.
అంటే వీటి ఆధారంగా హజారి ప్రసాద్ ద్వివేది తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. ఒకటి భక్తమాల్ ప్రియదాస్ కి భక్తమాల్ की टीका, गोसाई गोकुलनाथ द्वारा लिखित 252 వైష్ణవార్థ की टीका. సో వీటన్నిటిలో కూడా ఈ తులసిదాస్ యొక్క విశ్వసనీయటువంటి ఆధారం మనకి కనిపిస్తుంది. జన్మత్ విషయం ఈ తులసిదాస్ ఎప్పుడు జన్మించని దాంట్లో భేదప్రాయానికి ఇక్కడ ముఖ్యంగా ముగ్గురు ఈయన జన్మతిథికి సంబంధించి రఘువరదాస్ 1490 జన్మించాడండి. 1497లో జన్మించాడు. అంటే క్రీస్తు 1490 అంటే 1550. మీరు క్రీస్తు గుర్తుపెట్టుకుంటే దానికి విక్రమీ సంవత్సరాలు అడిగితే ఏమవుతుందండి? 50 సంవత్సరాలు మనం చేయాలి, దానికి యాడ్ చేసుకోవాలి, వచ్చేస్తే 50 నెలలు వస్తుంది, 15 నెలలు వస్తుంది. అదే గారు ఈయన ఎప్పుడు చెప్తారు? 1526 క్రీస్తు 1526 తెలియజేస్తున్నారు శివసింగ్ శేఖర్. అదేవిధంగా రామ్ గులాం ద్వివేది వాయిస్ సరిగా రావట్లేదా? ఓకే ఓకే, అంటే నెట్ స్లోగా ఉన్నట్టుంది, వాయిస్ని పెంచుతామండి. ఓకే సార్, ఓకే 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 సార్, వాయిస్ని పెంచుతున్నాం. అంటే ఇక్కడ నెట్ స్లో ఉన్నట్టుంది, అందువల్ల వాయిస్ అంటే దీంతో ఇది చెప్పి ఆపేద్దాం, లేదా ఉదయం చెప్పుకుందాం వాయిస్ సరిగా రాకపోతే. ఓకే అండి, అంటే మీకు ఒకవేళ వాయిస్ కానీ క్లియర్గా లేకపోతే ఇది రికార్డ్ అవుతుంది, రికార్డ్లోనే మనకి క్లియర్ వాయిస్ అనేది వస్తుంది. ఓకేనా? రికార్డెడ్లోనే క్లియర్గా వాయిస్ అనేది వస్తుంది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ గట్టిగా మాట్లాడతానండి, మీకు వాయిస్ వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రామ్ గులాం ద్వివేది గియర్సన్ వీరిద్దరూ కూడా 1532. మన టెక్స్ట్ బుక్స్లో మనకి 1532 ఉంటుంది. మనకి టెక్స్ట్ బుక్లో 1532 ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ 1532 ఉంటుంది. క్రీస్తు 1532 ఉంటుంది. రామ్ గులాం ద్వివేది अंतःसाक्ष से भी सम्मत 1589 की సృష్టి అంతా యహి సర్వమాన్య హై. అంటే తులసీదాస్ రాసిన గ్రంథాల్లో కూడా మనకి తెలుస్తుంది. అంతఃసాక్షి అంటే తులసీదాస్ స్వయంగా రాసినటువంటి గ్రంథాల్లో కూడా దాని ప్రకారం చూస్తే 1500 విక్రమీ సంవత్ 1589 అంటే 1532. 1589 అంటే అర్థం ఏంటంటే క్రీస్తు శకం 1532 ప్రామాణికమైనటువంటి తులసీదాస్ యొక్క బద్రీనారాయణ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో 1589 అనేసి మనకి తెలుస్తుందండి. జన్మస్థాన విషయ ప్రముఖ దోమత. అయితే ఈయన పుట్టుకు సంబంధించి కూడా పుట్టుకు సంబంధించినటువంటి 2 రకాలైనటువంటి విషయాలు మనకి తెలుస్తున్నాయి. ప్రముఖ దోమత సోరో అంటే ఎటా, రాజాపూర్ అంటే బాందా జిల్లా, బాందాలో రాజాపూర్ అంటే బాందా జిల్లాలో ఉంది రాజాపూర్. ఎటా అనేటువంటి ప్రాంతం అంటే ఎటా దగ్గర సోరో. అంటే తులసీదాసు సోరో అనేటువంటి గ్రామంలో జన్మించాడని కొంతమంది అంటున్నారు, రాజాపూర్లో జన్మించాడని కొంతమంది అంటున్నారు. మనం సాధారణంగా మన టెక్స్ట్ బుక్లో తులసీదాసు రాజాపూర్లో జన్మించాడు ఇంకా జన్మ రాజాపూర్మేవా అనేసి మనం చదువుకున్నాం కదా. సో సోరో అనేటువంటి గ్రామంలో పుట్టాడని కొంతమంది చెప్తున్నారు కదా. వారు సోరో ఎవరెవరు? లాలా సీతారాం, హజారి ప్రసాద్ ద్వివేది, రామ్ నరేష్ త్రిపాఠి, రామ్ దత్ భరద్వాజ్, గణపతి చంద్రగుప్త్, గౌరీ శంకర్ ద్వివేది, ఇలాంటి వాళ్ళందరూ కూడా సోరో ఎటా. తర్వాత రాజాపూర్ అని ఎవరంటున్నారంటే వేణుమాధవ్ దాస్, మహాత్మా రఘువర్ దాస్, శివసేన్ సేంగర్, రామ్ గులాం ద్వివేది, రామచంద్ర శుక్ల్. అందువల్ల రామచంద్ర శుక్ల్ ప్రామాణికంగా ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మన టెక్స్ట్ బుక్లో రాజాపూర్ అని ఉంటుంది, రాజాపూర్ అనేసి ఎక్కువగా ఉంటుందండి. సో ఈయన నిధన్ 1623 ఎప్పుడు మరణించాడైనా 1623లో చనిపోయాడు. సో ఇక్కడ దానికి సంబంధించి ఒక దోహే కూడా మన సమ్మత్ 1680 గంగ కే తీర్ గంగా నది ఒడ్డున 1680 విక్రమీ సంవత్ 1680లో ఆయన
చనిపోయాడు. శ్రావణ శుక్ల సప్తమి తులసి తజ్జో శరీర్. శ్రావణ మాసం శ్రావణ శుక్ల తిథి సప్తమి రోజు తులసి తన శరీరాన్ని విడిచిపెట్టాడని కూడా అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో మాతా కా నామ్ క్యా హై? హుల్సి. పితా ఆత్మారాम दुबे. पत्नी का नाम रत्नावली. दीक्षा गुरु, इनका दीक्षा गुरु कौन है? तुलसीदास का गुरु कौन है? నరహరియానంద్. మనం చెప్పుకున్నాం కదా నరహరియానంద్ ఎవరు? రామానంద్ యొక్క శిష్యుడు. సో నరహరియానందనే నరహరిదాస్ అంటాం, నరహరియానందనే నరహరిదాస్ అంటాము. నరహరిదాస్ అన్న నరహరియానందన్ రెండు ఒకటే. సో దీక్షా గురు. సో తులసీదాసు దీక్ష తీసుకున్నటువంటి గురువు ఎవరండి? నరహరియానంద్. అదే తులసీదాసు ఎక్కడ విద్యాభ్యాసం చేశారు? ఎవరి దగ్గర విద్యాభ్యాసం చేశాడు? శేష్ సనాతన్ అనే పండితుడి దగ్గర ఈయన విద్యాభ్యాసం చేశాడు. శేష్ సనాతన్ ఎక్కడ? కాశీలో, వారణాసిలో ఈయన మొత్తం విద్యాభ్యాసాలన్నీ కూడా వేదాభ్యాసాలు, వేద పురాణాలన్నీ కూడా అభ్యాసించాడు. సంస్కృతం, తర్వాత అవధి, బ్రజ్ ఈ భాషల మీద కూడా భాషలన్నింటినీ కూడా నేర్చుకున్నాడు. ఏంటంటే ఈయన శేష్ సనాతన్ అంటే ఆయనకి అక్షరాలు నేర్పించాడు, వేదాభ్యాసం చేయించాడు. ఆయన పండితుని చేసింది ఎవరంటే శేష్ సనాతన్ అనమాట. ఆల్రెడీ మనం తులసీదాస్ సంబంధించి ఒక చిన్న స్టోరీ కూడా చెప్పుకున్నామండి. ఆ స్టోరీ ఏంటంటే మీకు రికార్డెడ్ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు అంటే మనకి టైం వేస్ట్ అనమాట, మనకి సిలబస్ కాదు ఆ స్టోరీ అంతా చెప్పుకుంటూ వెళ్తే. సో శేష్ సనాతన్ తన విద్యాభ్యాసం చేసినటువంటి గురువు గారు అయిన శేష్ సనాతన్ తన దీక్ష ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నాడు? నరహరిదాస్. ఓకే. आचार्य शुक्ल ने तुलसीदास जी के मित्रों व स्नेहीजनों में रहीम, महाराजा मानसिंह, नाबाजी, मधुसूदन सरस्वती, काशी में भक्त बदायनी के टोडर का उल्लेख किया है. आचार्य शुक्ल संबंधी ఆచార్య శుక్లు ఏమని చెప్తున్నారు? తులసీదాస్కి కొంతమంది మిత్రులు ఉన్నారండి. ఆ మిత్రుల్లో మనకి రహీము, అదేవిధంగా మాన్సిన్, నాబాజీ, మధుసూదన్ సరస్వతి, కాశీ మే భక్త్ బదైనీ కే టోడర్ కా ఉల్లేఖ్ కియా హై. టోడర్ కూడా ఒక ఫ్రెండ్ అనమాట ఇతనికి. సో ఇప్పుడు మనం తులసీదాస్ యొక్క కృతి పరిచయం, తులసీదాస్ యొక్క రచనల గురించి మనం తెలుసుకోవాలి. తులసీదాసు కొన్ని గ్రంథాలు రాశారండి. అందులో మనకి ముఖ్యంగా 12 ప్రామాణిక గ్రంథాలు మనం చెప్పుకుంటున్నాం. 12 ప్రామాణిక గ్రంథాలు ముఖ్యంగా మనం 12 ప్రామాణిక గ్రంథాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తులసీదాస్ రాసినటువంటి ఈ 12 ప్రామాణిక గ్రంథాలు మనం కంఠస్థం చేసేయాలి. సో ఈ 12 ప్రామాణిక గ్రంథాలు మనం ఏ విధంగా కంఠస్థం చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాను. సో మీరు అక్కడ ఒక ట్రిక్ చెప్పాను, ఆ వీడియో చూసి మీరు ఆ ట్రిక్ మీరు నేర్చుకోండి. అయితే తులసీదాస్ రాసినటువంటి ప్రథమ గ్రంథం ఏదైనా ఉండిందంటే అది వైరాగ్య సందీపిని. తులసీదాస్ రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటండి? వైరాగ్య సందీపిని. ఇది ఏ భాషలో రాశారండి? బ్రజ్ భాషలో రాయడం జరిగింది. బ్రజ్. ఇందులో దోహా, చౌపాయి, సోరట అనే ఈ ఛందస్సును ఉపయోగించారు. మొత్తం 66 ఛందస్సులు ఉన్నాయండి. ముక్తక్ కావ్యలో ఇది ముక్తక్ కావ్యం. ఈ వైరాగ్య సందీపిని అనేది ముక్తక్ కావ్యం. తులసీనే స్వయం ఇసే అఖిల జ్ఞాన కా సాగర్ కహా హై. తులసీదాస్ స్వయంగా వైరాగ్య సందీపిని గురించి ఏం చెప్తున్నాడంటే, తులసీదాస్ స్వయంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అఖిల జ్ఞాన కా సాగర్ అన్నాడండి. వైరాగ్య సందీపిని అనే గ్రంథాన్ని తులసీదాస్ ఏమంటున్నాడండి? అఖిల జ్ఞాన కా సాగర్. అదేవిధంగా సంత్ స్వభావ్, సంత్ మహిమ, నీతి, భక్తి, రామ్ నామ్ కి మహిమ మొదలైన విషయాలన్నీ కూడా మనకి వైరాగ్య సందీపినిలో ఉంటాయి. ఓకే. వైరాగ్య సందీపిని ఇది మనకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైరాగ్య సందీపిని బ్రజ్ భాషలో రాయడం జరిగిందండి. ఇది ఏంటంటే ముక్తక్ కావ్య. ఇదేంటంటే ముక్తక్ కావ్య. ముక్తక్ అంటే తెలుసు కదా, ప్రబంధ కావ్య అంటే పెద్దది, ముక్తక్ అంటే చిన్నది. ఓకే. చిన్న కావ్యాన్ని ముక్తక్ కావ్యాలు అంటే, ప్రబంధ కావ్య అంటే పెద్దది. అంటే ప్రబంధ కావ్యం అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. రామాయణం, మహాభారతం ఇలాంటివన్నీ కూడా ప్రబంధ కావ్యాలు. ముక్తక్ కావ్యాలు అలా కాదు, అందులో చిన్న చిన్న అంశాలు తీసుకొని ముక్తక్ కావ్యాలు అనేవి ఏదైనా ఒక చిన్న స్టోరీస్ కానీ విషయాలు కానీ ఒక ఘటనలు కానీ ముక్తక్ కావ్యలో రాయడం జరుగుతుంది. సో అఖిల జ్ఞానక సాగర్ అన్నాడండి. దేన్ని? వైరాగ్య స్వయంగా తులసీదాసే.
నెక్స్ట్ రామాజ్ఞ ప్రశ్న. నెక్స్ట్ ఏంటండి రామాజ్ఞ ప్రశ్న. ఇది ఎందులో రాశారు? అవధి భాషలో. మనకి సుమారు 6 గ్రంథాలు అవధి భాషలో రాశారు. మిగతా 6 కూడా మనకి బ్రజ్ భాషలో రాయడం కనిపిస్తాయండి. ఒకసారి లెక్క పెడదాం. అవధి భాషలో రాశారు. ఇది రామాజ్ఞ ప్రశ్న కూడా అవధిలో రాయడం జరిగింది. ఇది దోహాలో రాయడం జరిగింది. ఇందులో 343 దోహేలు ఉన్నాయండి రామాజ్ఞ ప్రశ్నలో. ఇది కూడా ముక్త కావ్య సగున్ విచార విషయకృతి राम सलाह का दोहावली रामायण भी कहा जाता है. శ్రీ రామాజ్ఞ ప్రశ్నకే మరొక పేరు ఏంటంటే రామ్ సలాకా దోహావలి రామాయణ్. ఈ రామాజ్ఞ ప్రశ్నకే మరొక పేరు ఏంటండి? రామ్ సలాకా దోహావలి రామాయణ్. రామ్ సలాకా దోహావలి రామాయణ్. అదేవిధంగా 7 सर्गों में निबद्ध राम कथा है. మొత్తం ఇది 7 సర్గాల్లో అంటే 7 ఖండాల్లో ఉందండి. ఏంటండి రామాజ్ఞ ప్రశ్న అనేది మొత్తం 7 భాగాల్లో ఉంది. దాన్ని మనం సర్గ్లో ఈ భాగాల్లో మనం ఏమంటాం? ఒక్కొక్క దాంట్లో మనం సమయ్ అని, సర్గ్ అని, ఖండ్ అని రకరకాలుగా మనం వనిస్తాం. సో మన పృథ్వీరాజ్ రాసుని మనం ఏమంటాం? పృథ్వీరాజ్ రాసులో దాన్ని సమయ్ అంటాం. సమయ్. ఓకే. అదేవిధంగా సర్గ్, అదేవిధంగా ఖండ్. సో 7 सर्गों में इसका निबद्ध राम कथा అంటే 7 ఖండాల్లో ఉంది. గంగారాం జ్యోతిషి కే कहने पर रचित है. ఇదేంటంటే గంగారాం జ్యోతిషి అనేటువంటి వ్యక్తి చెప్పడం వల్ల ఈ గ్రంథం రాయడం జరిగింది. ఏంటి? రామాజ్ఞ ప్రశ్న. ఈ యొక్క రామాజ్ఞ ప్రశ్న ఏమంటామండి? రామ్ సలాకా దోహావలి రామాయణ్ అంటాము. ఇది ముక్త కావ్యలో రాయడం జరిగింది. ఇది ముక్త కావ్య అండి. ఇది ముక్త కావ్య. గ్రంథ్ భాష అవధి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది రామాజ్ఞ ప్రశ్నకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవధి భాషలో రాయడం జరిగిందండి రామాజ్ఞ ప్రశ్న. అవధి భాషలో రాయడం జరిగింది రామాజ్ఞ ప్రశ్న. और ये मुक्ता काव्य है. ये क्या है? मुक्ता काव्य. నెక్స్ట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీనికి మరొక 2 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. రామ్ సలాకా దోహావలి రామాయణ్. రామ్ సలాకా దోహావలి రామాయణ్ అనేటువంటి దోహావలి రామాయణ్ అనేటువంటి 2 పేర్లు ఉన్నాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రామ్ లలా నహుచు భాషా టేట్ అవధి. ఇది కూడా అవధి భాషలో రాయడం జరిగింది. రామ్ లలా నహుచు. అదే ఇది ప్రబంధ కావ్య. రామ్ లలా నహుచు అనేది ప్రబంధ కావ్య అనేది. సో ఇందులో ఏంటంటే ఈ నహుచు అనేటువంటి భక్తుడు నహుచు అనే భక్తుడికి అంటే రాముడి యొక్క భక్తుడండి. ఈ భక్తి గురించి వివరించబడింది అనమాట. రామ్లాల్ నహుచు. ఇందులో అవధి భాషలో రాయడం జరిగింది. రామ్కి వివాహ एवं యజ్ఞోపవీత్ సంస్కార కా చిత్రణ కియా హై. అంటే వివాహ యజ్ఞోపవీత్ సందర్భంలో ఈ నహుచు అనేటువంటి భక్తుల గురించి కూడా తెలియజేయబడింది అనేసి మనకి ఈ గ్రంథం గురించి తెలుస్తుంది అనమాట. రామ్ లలా నహుచు వివాహ యజ్ఞోపవీత్ అంటే యజ్ఞోపవీత సంస్కారం చేస్తారు. యజ్ఞోపవీత సంస్కారం మనకి చేస్తారు. గురువులు యజ్ఞోపవీత సంస్కారం కూడా చేస్తారు. అంటే మనకి ముందు ఏంటంటే బాల్య దశలో రకరకాల సంస్కారాలు ఉంటాయి. అందులో యజ్ఞోపవీత సంస్కారం కూడా ఒకటండి. తర్వాత జానకి మంగల్ ఇందులో ఇది కూడా అవధిలో రాయడం జరిగింది. సోహర్ చంద్లో రాశారు. ఇది కూడా ప్రబంధ కావ్య అండి. వాల్మీకి రామాయణ पर आधारित రామ్ సీత వివాహ వర్ణన किया गया है. ఇందులో జానకి మంగల్లో మంగల్ అంటే అర్థం ఏంటి? మంగల్ అంటే శుభం అని అర్థం వస్తుంది. మరొకటి మంగల్ అంటే సాది, మంగళ అంటే పెళ్లి, అనే అర్థం వస్తుంది అనమాట. అందువల్ల ఇందులో రాముడు సీతాదేవి యొక్క పెళ్లి అంటే వివాహాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇది అవధి ప్రబంధ కావ్యం అండి. తర్వాత రామచరిత మానస్. ఇది రామచరిత మానస్ అవధిలో రాయడం జరిగింది. ఇందులో దోహా, చౌపాయి, సోరట, హరిగీతక. రామచరిత మానస్ గురించి ఇంకా కింద మనకి ఇంకా మ్యాటర్ ఉంటుంది. అందులో కూడా మనం చదువుకోవచ్చు. సో రామచరిత మానస్లో మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయండి? మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. రామచరిత మానస్లో మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. మొదటి ఖండం ఏంటంటే బాలఖండ్, రెండవ ఖండం అయోధ్యాఖండ్, మూడవ ఖండం అరణ్యకాండ్, నాలుగవ ఖండం కిష్కింధకాండ్, ఐదవది సుందరకాండ్, ఆరవది లంకాకాండ్, 7వది ఉత్తరకాండ్.
అంటే మొదటి కాండం బాలకాండ్, చివరిది ఉత్తరకాండ్. చివరి కాండ ఏంటంటే ఉత్తరకాండ్. ఇవి కూడా కాండ్ కూడా ఖండాలు కూడా అడుగుతున్నారండి. మొదటి కాండ బాలకాండ్, చివరిది ఉత్తరకాండ్. రెండో కాండ ఏంటండి? రెండవది ఉత్తరాఖండ్, మూడవది అరణ్యకాండ్, నాలుగవది కిష్కింధకాండ్, ఐదవది సుందరకాండ్, ఆరోది లంకాకాండ్. ఓకే, చివరిది ఉత్తరాఖండ్. ఇది కూడా ప్రబంధ రచన. రామ్ కే మర్యాద పురుషోత్తం కి రూమ్ కా చిత్రణ హై. రాముని మర్యాద పురుషోత్తంగా రామచరితమానస్లో మనకు పూర్తి రామాయణం అనేది వర్ణించడం జరిగింది, మనందరికీ తెలుసు. సో ఇది కూడా అవధి భాషలో రాయడం జరిగింది. రామचरितमानस अवधि भाषा में लिखा है, जानकी मंगल अवधि भाषा में लिखा है, रामलला नहुचू भी अवधि भाषा में लिखा गया है और రామాజ్ఞ ప్రశ్న भी అవధి భాష में लिखा गया है. కానీ వైరాగ్య సందీప్ని ఒకటే మనం ఎందులో రాసుకున్నామండి? వైరాగ్య సందీప్ని బ్రజ్ భాషలో రాయడం జరిగింది. తర్వాత రామాజ్ఞ ప్రశ్నావళి, అదే రామ్లలా నహుచు, అదేవిధంగా మనకి జానకీ మంగల్, రామచరిత మానస్, పార్వతీ మంగళ కూడా అవధిలో రాయడం. పార్వతీ మంగళ్, జానకీ మంగళ్, రామ్లలా నహుచు, రామాజ్ఞ ప్రశ్నావళి, రామచరిత మానస్ ఇవన్నీ కూడా ఎందులో రాశారు? అవధిలో రాశారు. మొదటిది అయినటువంటి వైరాగ్య సందీప్ని ఒకటే బ్రజ్ భాషలో రాయడం జరిగింది. తర్వాత కింద ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు కూడా బ్రజ్ భాషలో రాశారు. అవి ఏంటి? ఇందులో పార్వతీ శివుడి యొక్క వివాహాన్ని వర్ణించడం జరిగింది. భాష అవధిలో రాశారు. చంద్ మంగళ్ హరిగీతికలా ఉంటుంది, ప్రబంధ కృతి. ఇది కూడా ప్రబంధ కావ్యం అండి. సో పార్వతీ మంగళ్ అంటే శివుడు పార్వతి యొక్క వివాహాన్ని ఇందులోని. సో జానకీ మంగళలో రాముడు సీత యొక్క వివాహాన్ని ఏ విధంగా వర్ణించడం జరిగిందో, పార్వతీ మంగళలో శివుడు పార్వతి యొక్క లీలలు వివాహాన్ని వర్ణించడం జరుగుతుంది అనమాట పార్వతీ మంగళ్. నెక్స్ట్ కృష్ణ గీతావళి. సో ఇది మాత్రం బ్రజ్ భాషలో రాయడం జరిగిందండి. కృష్ణ గీతావళి కిస్ భాష में लिखा गया है? ब्रज भाषा में लिखा गया है. ये पदबद्ध रचना है, पद संख्या गीति काव्य है. ये वृंदावन यात्रा के दौरान रचित कृति है. వృందావన్ యాత్ర చేసేటప్పుడు రాసేటువంటి ఇది కావ్యం ఏంటంటే కృష్ణ గీతావళి. बाबा नेमी माधव के अनुसार चित्रकूट में सूरदास से मिलने के बाद रचित कृति है. సో వేణి మాధవ్ ప్రకారం ఇది సూర్యదాస్ని కలిసిన తర్వాత ఈ గ్రంథాన్ని రాయడం జరిగిందంట. సూర్యదాస్ కృష్ణ భక్తుడు కాబట్టి కృష్ణ గీతావళి అనేటువంటి గ్రంథాన్ని రాశారనేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కృష్ణ గీతావళి. సో సూర్యదాస్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ కృష్ణ గీతావళి అనేటువంటి గ్రంథాన్ని తులసీదాస్ గారు రాశారు. కృష్ణ బాలచరిత్ర, గోపికా ప్రేమ, మథురా గమన్, భ్రమర్ గీత్ వర్ణన్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. భగవాన్కి లోకరంజక్ రూపక చిత్రణ కియా హై. నెక్స్ట్ గీతావళి. ఇది బ్రజ్ భాషలో రాశారు. అంటే కృష్ణుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ బ్రజ్ భాష అనేది మనకు కనిపిస్తుంది. కృష్ణ గీతావళి రెండు కూడా బ్రజ్ భాషలో రాయడం జరిగింది. ఈ పదబద్ధ కృతి है गीति काव्य. ఇది కూడా గీతి కావ్య. रामचरित के चुने हुए प्रसंगों के चित्रण 7 खंडों में निबद्ध रचना राम कथा है. 7 ఖండాల్లో ఇది రామ్ కథ. అది 7 ఖండాల్లో రాయడం జరిగింది రామ్ కథ గీతావళి. నెక్స్ట్ వినయ్ పత్రిక. ఇది కూడా బ్రజ్ భాషలో రాయడం జరిగింది కృతి. ఇందులో 2790 ఇందులోని 2791 మొత్తం పద్యాలు ఉన్నట్టు మనకు తెలుస్తుందండి. ఈ ముక్త గీతి కావ్య. ఇది ముక్త గీతి కావ్య. कहा जाता है कि कलिकाल के धमकाने पर तुलसी ने राम के दरबार में रखने के लिए यह पत्रिका रची है. विनय एवं आत्मनिवेद के पद राम भक्ति है. అంటే కలికాలంలో రాముడు అంటే కలికాలంలో ఒకవేళ రాముడు వస్తే ఏ విధంగా ఈ కలికాలాన్ని ఏ విధంగా ఈ భూమండలాన్ని పరిపాలిస్తాడు, ఈ యొక్క ప్రపంచాన్ని విశ్వాన్ని ఈ కలికాలంలో రాముడు ఉంటే ఎలా ఈ కలికాలాన్ని రాముడు ఏ విధంగా అంతం చేస్తాడు, కలికాలంలో ఏ విధంగా పరిపాలిస్తాడు అనేది ఇక్కడ మనకి ఎందులో కనిపిస్తుందండి? వినయ పత్రికలో కనిపిస్తుంది. వినయ పత్రిక. సో వినయ పత్రిక రామ్కి కలికాల్ అని గుర్తుపెట్టుకోండి. కలికాల్ అంటే కలికాలంలో రాముడు వస్తే ఏ విధంగా పరిపాలిస్తాడు అనే విషయం మనకి వినయ పత్రికలో తులసీదాస్ గారు వర్ణించడం జరిగింది. ఇది ఎందులో రాశారు? బ్రజ్ భాషలో రాశారు. కిస్మే లిఖా హై? బ్రజ్ భాషా మే లిఖా గయా హై. और దోహావళి. ఇది కూడా బ్రజ్ భాషలో రాశారు. ఇది ముక్త కావ్యం అండి. ఇందులో మనకి 573 దోహాలు ఉన్నాయి. దోహా సోరటాల ఛందస్సు ఉపయోగించారు. మొత్తం 595 ఛందస్సులు మనకి ఇందులో. ఇది ముక్త కావ్యం అండి. ఏవి ముక్త కృతి హై. నెక్స్ట్ భరవై రామాయణ్. భరవై అనేది ఛందస్సులు అన్నిటికంటే చిన్న ఛందస్సుగా చెబుతారు. భరవై రామాయణ్ ఇది అవధిలో రాశారు. భరవై రామాయణ్ అనేది అవధి భాషలో రాశారు. రహీం కి ప్రేరణ సే భరవై చంద్ మే రచిత కృతి హై. భరవై చంద్ మే మొత్తం 691 మనకి ఛందస్సులు ఇందులో కనిపిస్తాయి. ఇది ముక్త కావ్యం. నెక్స్ట్ కవితావళి. కవితావళి కూడా బ్రజ్ భాషలో రాయడం జరిగిందండి. కవిత్తు చెప్పై ఇందులో 320 ఛందస్సులు కనిపిస్తాయి. 7 ఖండోं में रचित राम कथा है.
उत्तराखंड के काशी की महामारी का वर्णन किया गया है। కాశీలో ఒక వ్యాధి మహామారి ఒక వ్యాధి వస్తుందా ఆ వ్యాధికి సంబంధించి ఇక్కడ ఇందులో వర్ణన అనేది కనిపిస్తుంది. ఇది కూడా ముక్త కావ్య అండి, కవితావళి. ఇది కూడా రామకథకు సంబంధించిందే. సో మీరు ఏం చేస్తారంటే రాసేసుకోవాలి. అంటే బ్రజ భాషలో రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి. అవధి భాషలో రాసినటువంటి గ్రంథాలన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. అదేవిధంగా ఏది ముక్త కావ్యం, ఏది ప్రబంధ కావ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అవి గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏ భాషలో రాశారు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ప్రధాన స్టోరీ ఏంటి, అంటే ఆ గ్రంథం దేనికి సంబంధించింది. ఓకే, అది మనం గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం అందులోంచి ప్రశ్నలు వస్తాయి. చూడండి, కవితావళి కానీ బరవై రామాయణ్ కానీ బ్రజ భాషలో రాశారు. కవితావళి, బరవై రామాయణ్, దోహావళి, అదేవిధంగా వినయపత్రిక, అదేవిధంగా గీతావళి, కృష్ణ గీతావళి, ఇవి బ్రజ భాషలో రాయడం జరిగింది. మొదటిది వినయ పత్రిక కూడా, మొదటిది ఫస్ట్ బరవై మనం చెప్పుకున్నాం కదా, వైరాగ్య సందీప్ని కూడా ఇందులో రాశారంటే వైరాగ్య సందీప్ని బ్రజ భాషలో రాశారు. అంటే వైరాగ్య సందీప్ని ఒకటి, తర్వాత కృష్ణ గీతావళి, అదేవిధంగా వినయ పత్రిక, అదేవిధంగా దోహావళి, బరవై రామాయణ్. ఈ 5 కూడా ఎందులో రాశారు? బరవై రామాయణ్, కవితావళి. బరవై రామాయణ్ అనేది మళ్ళీ అవధిలో రాయడం జరిగింది, కవితావళి. ఈ కవితావళి 5 గ్రంథాలు కూడా బ్రజ భాషలో రాశారు. మిగతా గ్రంథాలు అనేది కూడా అవధి భాషలో రాయడం జరిగింది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా ముందు ఫస్ట్ మనం సీక్వెన్స్గా మనం గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది. మన సీక్వెన్స్ ఎలాగంటే ఫస్ట్ వైరాగ్య సందీప్ని డేట్ ప్రకారం చూసుకుంటే వైరాగ్య సందీప్ని మొదటగా రాశాడు. తర్వాత 5 గ్రంథాలు కూడా అవధిలో రాయడం జరిగింది. రామాజ్ఞ ప్రశ్న కానీ, రామ్ లలా నహుచు కానీ, జానకీ మంగళ్ కానీ, రామచరిత్ మానస్ కానీ, పార్వతీ మంగళ్ కానీ, ఇవన్నీ కూడా ఇందులో రాశారండి, అవధి భాషలో రాయడం జరిగింది. మళ్ళీ కృష్ణ గీతావళి కృష్ణుడికి సంబంధించి కాబట్టి బ్రజ భాషలో రాయడం జరిగింది. గీతావళి కూడా బ్రజ భాషలో రాయడం జరిగింది. సో వినయ పత్రిక కూడా బ్రజ భాషలో రాయడం జరిగింది. సో దోహావళి కూడా బ్రజ భాషలో రాయడం జరిగింది. నెక్స్ట్ కవితావళి, వినయ పత్రిక, కృష్ణ గీతావళి, ఇవన్నీ కూడా బ్రజ భాషలో రాయడం జరిగింది. వైరాగ్య సందీప్ని కూడా బ్రజ భాషలో రాయడం జరిగింది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ कुछ विद्वान जिनमें राम गुलाम द्विवेदी उल्लेखनीय है, हनुमान बाहुक को कवितावली के अंतर्गत स्वीकार करते हैं. అయితే ఏదైతే లాస్ట్లో ఉంది కదా కవితావళి, ఈ కవితావళిని మనం హనుమాన్ బాహుక్ అని కూడా అంటారండి. హనుమాన్ బాహుక్ కవితావళి హనుమాన్ బాహుక్ అని కూడా అంటారు. హనుమాన్ బాహుక్ కవితావళిని హనుమాన్ బాహుక్ అని కూడా అంటారు. जिनमें राम गुलाम द्विवेदी उल्लेखनीय है, हनुमान बाहुक को कवितावली के अंतर्गत ही स्वीकार कई है. ఈ హనుమాన్ బాహుక్ అనేది అంటే తులసీదాస్కి తన యొక్క బాహువులు అంటే తన యొక్క భుజాలు చాలా బాధ పెట్టేవాడు. భుజాలు బాగా నొప్పెట్టడం వల్ల ఈ కవితావళిలో అంతర్గతంగా హనుమాన్ బాహుక్ ఆయన చెప్పాడు, హనుమాన్ బాహుక్ ఆయన రాశాడని ఒక ఇది కూడా ఉందండి. ఈ హనుమాన్ బాహుక్ అంటే తన బాహువులు, తన భుజాలు దీర్ఘకాలం నుంచి బాధ పెట్టడం వల్ల ఈ హనుమాన్ బాహుక్ రాశాడని కూడా ఒక నానుడు ఉంది. అదే కవితావళిలో భాగం అనేసి ఎవరు చెప్తున్నారు? రామ్ గులాం ద్వివేది. అదేవిధంగా రామ్లాల్ నహుచు, జానకీ మంగళ్, పార్వతీ మంగళ్ కృతియ మాంగళిక అవసరం పర్ గాయ జానే వాలా రచిత మంగళ్ గ్రంథ హై. అంటే పూజా పాఠ అంటే ఈ పూజలు చేసేటప్పుడు, రాముని పూజించేటప్పుడు పూజా పాఠవాలు చేసినప్పుడు రామ్లలా నహుచు కానీ, జానకీ మంగళ్ కానీ, పార్వతీ మంగళ్ కానీ వీటిని మనం చదువుతారు. అదేవిధంగా వైరాగ్య సందీప్ని రామ్ లలా నహుచు, జానకీ మంగళ్, పార్వతీ మంగళ్ వ భరవై రామాయణ్ లఘు కృతియోగం కో పంచరత్న కహా జాతా హై. వీటిని పంచరత్న అని కూడా అంటారండి. అంటే ఇవి చిన్న గ్రంథాలు, చిన్న కావ్యాలు. వైరాగ్య సందీప్ని ఒకటి, రామ్ లలా నహుచు ఒకటి, జానకీ మంగళ్ ఒకటి, పార్వతీ మంగళ్ ఒకటి, భరవై రామాయణ్ ఒకటి. ఈ 5ంటిని ఏమంటారంటే పంచరత్న అని కూడా అంటారండి. ఈ 5ంటిని కూడా పంచరత్న అని కూడా అంటారు.